వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. మేము ఈ సండే సరదాగా మా ఫామ్ హౌస్కి వెళ్ళామండి, మా చెల్లి వాళ్ళ ఫామ్ హౌస్. మేము ఎప్పుడు కూడా, నేను కానీ మా చెల్లి కానీ ఇద్దరం కూడా జాబ్స్ చేస్తూ ఉంటాము. ఎప్పుడు ప్రతిరోజు కూడా మా వర్క్ షెడ్యూల్తో బిజీగా ఉంటాము. మేము ఎప్పుడైనా ఈ సండేస్ మాత్రమే కలుస్తాము. ఈ సండే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి నేను ఫామ్ హౌస్కి వెళ్ళామండి. ఈ ఫామ్ హౌస్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, మేము ఏమేం చేసాము ఈ ఫామ్ హౌస్లో, మా మామిడి చెట్లు అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయి, ఎంత చక్కగా అందంగా ఉందో, అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది ఫామ్ హౌస్ ఎంట్రన్స్లో ఉందండి. అన్ని రకాల సీతమ్మవారి తలంబరాలు మొక్కలు అంటారు కదండి, అన్ని రకరకాల రంగుల్లో సీతమ్మ తలంబరాల్ని మంచిగా పెంచారండి. బయట మనం మామూలుగా ఒక రంగు ఒక రకం మాత్రమే సీతమ్మవారి తలంబరాలు మొక్కలు చూస్తుంటాము. కానీ ఈ ఫామ్ హౌస్లో అన్ని రకాలు రంగురంగులతో సీతమ్మవారి తలంబరాలు మొక్కలు అయితే చాలా బాగున్నాయండి. నేను ఫస్ట్ దూరం నుంచి చూసి చిట్టి చామంతులేమో అనుకున్నాను, కానీ ఇవి చిట్టి చామంతులు కాదండి, సీతమ్మవారి తలంబరాలు. కొన్ని ఏరియాల్లో సీతమ్మవారి తలంబరాల మొక్కలు అంటారు, మరి మీ ఏరియాలో ఏమంటారో నాకు తెలియదు. అక్కడి నుంచి మేము మా మామిడి మొక్కల దగ్గరికి వెళ్ళామండి. ఇది మా ఫామ్ ల్యాండ్. చూడండి చెట్టుకి ఎంత బాగా ఎన్ని మామిడికాయలు కాస్తున్నాయో. మంచి సమ్మరు, మేము సండే కాబట్టి చాలా ఎండగా ఉంది, అయినా సరే అక్కడికి వెళ్ళంగానే చాలా చక్కగా అనిపించింది. అంత ఎండలో కూడా మేము ఆ ఎండను లెక్క చేయకుండా మా ఫామ్ హౌస్లో ఉన్న మొక్కలన్నీ చూసుకున్నాము. మామిడికాయలు అయితే చాలా గుత్తులుగా పెరిగాయి. చూశారు కదండి ఇదంతాను. అంత ఎండలో కూడా ఇన్ని మొక్కలు ఉన్న మూలాన మేము బయట తిరగగలిగామండి. అదే ఇక్కడైతే కనుక, సిటీలో అయితే కనుక అస్సలు బయటికి రాలేకపోతున్నాము. ఇక్కడ రకరకాల మామిడి చెట్లు ఉన్నాయండి. వాటి పేర్లు అయితే మాకు తెలియదు, కానీ ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకము మామిడి పళ్ళు ఉన్నాయి. మేము కోసుకొని తిన్నప్పుడు కూడా చాలా పుల్లగా అనిపించినాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉన్నాయి, చెట్టుకు ఒక రకం ఉన్నాయి. మేము ఇలా తిరుగుతూ మాకు కావాల్సిన మామిడికాయలన్నీ కోసుకున్నాము. చూడండి ఇవన్నీ కూడా మామిడి చెట్లే. కొన్ని అయితే కనుక కింద పడి రాలిపోతున్నాయి. ఇదొక రకము మామిడి చెట్లు అండి. ఇలా మా మామిడి చెట్లు అన్నీ చూసుకుంటూ ఏమేమి మామిడికాయలు ఉన్నాయో అన్నీ కోసుకొని మా కారులో పెట్టుకొని అలా తిరుగుతున్నామండి. ఇక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది ఫామ్ హౌస్ దారండి. ఇక్కడ పక్కన ఉన్న ల్యాండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మేము ఫామ్ హౌస్ వాళ్ళది టోటల్ ఫామ్ ల్యాండ్ వాళ్ళందరూ ఎవరైతే ఫామ్ ల్యాండ్స్ కొనుక్కున్నారో వాళ్ళందరికీ కామన్ ఏరియాగా ఒక ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా చేసి పెట్టారండి. అక్కడికి వెళ్తున్నాము. ఇలా నేను మా చెల్లి నడుచుకుంటూ దారంతా కూడా వాళ్ళు రకరకాల పూల మొక్కలు, మామూలుగా మనం బయట కాగితం పూలు అంటాం కదండి, ఆ చెట్లు ఇవన్నీ పోతే వెళ్ళి నీట్గా చక్కగా కత్తిరించి పెట్టిన మూలన గుత్తుగా పెరిగింది. చూడండి ఎంత బాగున్నాయి. రోడ్లన్నీ కూడా విశాలంగా ఉన్నాయి, వాళ్ళు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది చూడండి, ఇది అక్కడ ఫామ్ ల్యాండ్స్ కొనుక్కున్న వాళ్ళందరికీ కామన్గా ఇలా క్రియేట్ చేసి పెట్టారండి. ఇక్కడ ఆఫీస్ అన్నీ కూడా ఉంటున్నాయి. ఇది మనము ఎప్పుడైనా వెళ్తే కనుక మనం పిల్లలతో సాయంత్రం పూట ఎంజాయ్ చేయడానికి మేము వస్తాము అని ఒకరోజు ముందే చెప్తే వాళ్ళు ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెడతారంటండి. చూడండి చక్కగా ఉయ్యాలలు ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఈవినింగ్ ఇక్కడ కూర్చొని డైనింగ్ ఏదైనా మనం తినడానికి ఉంటుంది. అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఏరియా అండి, ప్లే ఏరియా ఉంది. అంటే మనము సిటీలో ఉంటాం కదా, అక్కడ బిజీ షెడ్యూల్ నుంచి ఈవినింగ్ ఇక్కడికి వచ్చి ఒక స్టే చేయడానికి కూడా మనకు ఉంటుంది. అంటే అందరికీ కాదండి, ఎవరైతే అక్కడ ఫామ్ ల్యాండ్ కొనుక్కున్నారో వాళ్ళకి. ఇదంతా కూడా ప్లే ఏరియా. చిన్నపిల్లలు అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. మనం సాటర్డే ఈవినింగ్ ఇక్కడికి వచ్చామంటే సండే అంతా కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే అక్కడ ఉండడానికి కూడా ఒక రూమ్ తీసుకున్నామండి. మా చెల్లి వాళ్ళు ఇక్కడ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఒక బెడ్ పెట్టుకొని ఎప్పుడైనా ఒక నైట్ ఉండడానికి కూడా అలా క్రియేట్ చేసి పెట్టుకున్నారు. ఇదైతే కనుక కామన్ ఏరియా అండి. ఉయ్యాల్లో వేసి పెట్టి చక్కగా ఉంచారు. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. అలాగే ఎవరైనా వచ్చి ఉండడానికి కూడా వాళ్ళు రూమ్స్ తయారు చేసి పెట్టారండి. ఇవన్నీ కూడా 2 రూమ్స్. అలాగే ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉయ్యాలలు వేసి పెట్టారు.
అక్కడి నుంచి వస్తే స్విమ్మింగ్ పూల్ అండి, ఇదంతా కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది. మేము వెళ్ళే టైంకి వాళ్ళు క్లీన్ చేసి పెడుతున్నారు. అంటే మేము వస్తాము అని చెప్తే వాళ్ళు క్లీన్ చేసి ఈవినింగ్కి అంతా రెడీ చేసి పెడతారు. చూడండి, మేము అన్నీ చూస్తున్నాము. కొంచెము చల్లబడి గాలి వేస్తుంది, లేదంటే మేము మామిడి చెట్ల దగ్గర ఉన్నప్పుడు మాత్రం చాలా ఎండ ఉంది. చూడండి, స్విమ్మింగ్ పూల్ అంతా ఆ ముందున్నదేమో చిన్నపిల్లలకి, ఇది కొంచెం లోతు ఎక్కువ ఉంటుంది పెద్దవాళ్ళకి. అలాగే స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా ఇలాగ ఉయ్యాలు వేసి ఉన్నాయండి, ఉయ్యాలు వేసి పెట్టారు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అక్కడ స్విమ్మింగ్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ కూర్చొని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. మేము మేము ఇంటి దగ్గర నుంచి చైర్స్ అవి తెచ్చుకున్నామండి. అవన్నీ అక్కడ కూర్చొని స్విమ్మింగ్ పూల్ దగ్గర మేము ఎంజాయ్ చేస్తున్నాము. చాలా బాగుంది ఈ ఏరియా అయితే కనుక. మా చెల్లి వాళ్ళది. సిటీలో మనం బిజీ షెడ్యూల్లో ఉండేటప్పుడు అక్కడి నుంచి ఆ ప్రెషర్ని కానీ ఆ స్ట్రెస్ని కానీ తట్టుకోవడానికి ఇలా ఒక రోజు వచ్చి ఒక సాటర్డే నైట్ ఈవినింగ్ వచ్చేసి చక్కగా అక్కడ సేద తీరవచ్చు. అలాగే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. మనము ముందు రోజు వాళ్ళకి చెప్తే కనుక మేము ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటాము, లంచ్ కానీ డిన్నర్ కానీ ప్రిపేర్ చేసుకుంటే దానికి సపరేట్గా ఒక కిచెన్ హాల్ కూడా మనకి ఇస్తారంటండి. అక్కడన్నా చేసుకోవచ్చు. లేదు మనం సిటీ నుంచి వచ్చినప్పుడే తెచ్చుకుంటే కనుక ఇక్కడ కూర్చొని కూడా తినవచ్చు. అన్నీ కూడా వాళ్ళు రెడీ చేసి పెట్టారు. పోతే ఇది బయట వాళ్ళకి ఎవరికి రెంట్కి ఇవ్వరండి, ఓన్లీ ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళకే, ఫామ్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళకే. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే వాళ్ళు ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా రెడీగా ఒక చిన్న కాన్ఫరెన్స్ హాల్ లాగా తయారు చేసి పెడుతున్నారండి. ఈ మధ్యకాలంలో సంగీతులు కానీ మెహందీస్ కానీ ఊరు చివర అవుట్స్కట్స్లో చేసుకుంటున్నారు కదా, అలాగే చక్కగా ఇక్కడ ఫామ్ ల్యాండ్స్ కొనుక్కున్న వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళని అవసరం లేకుండా వాళ్ళ ఫామ్ హౌస్ల్లోనే ఫంక్షన్స్ చేసుకోవడానికి ఇలా రెడీ చేసి పెడుతున్నారు. చూడండి, చక్కగా క్రియేట్ చేసి పెట్టారు. అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందండి. అక్కడ చక్కగా దేవుణ్ణి ఏదో నుంచోబెడతారేమో, చిన్న తటాకంలాగా పెట్టి అలాగ తామర పూలు అన్నీ వేస్తున్నారు. ఇంకా అది కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ చక్కగా మనం చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవచ్చు సిటీకి దూరంగా. ఈ మధ్యకాలంలో చాలామంది అలాగే చేస్తున్నారు. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా అవన్నీ చూసి మళ్ళీ మామిడి చెట్ల దగ్గరికి వచ్చామండి. మామిడికాయలు కోసుకొని అక్కడే చైర్స్ వేసుకొని మేము మామిడికాయలు తిందాము అని కూర్చుంటున్నామండి. ఫ్రెష్ మామిడికాయలు మా చేతులతో మేము తెంపుకొని మేమే కోసుకొని తిందామని, అదంతా ఆ ఎక్స్పీరియన్సే వేరే ఉంటుంది. చూడండి, మేము మంచి కాయలు చూసుకొని కోసుకుంటున్నాము. కాయలు కోసుకొని వచ్చి అక్కడే కూర్చొని మేము ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకున్నామండి. ఉప్పు కారం తెచ్చుకున్నామండి. ఇదిగో చక్కగా మామిడికాయలు కడుక్కొని కోసుకొని తిందామని. ఇదైతే చాలా మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఎండ ఎక్కువ ఉందండి, కానీ మేము ఎండను కూడా లెక్క చేయకుండా ఇటువంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ దొరకదేమో అన్నట్టుగా మేము చేసుకున్నాము. జీవితంలో ప్రతి నిమిషమును కూడా ఎంజాయ్ చేయాలన్నదే మా పాలసీ అండి. అందుకనే మేము ఇలాగా ఎప్పుడైనా మాకు కొంచెం టైం దొరికినా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చక్కగా ఎక్కడో చోటికి ప్లాన్ చేస్తూ ఉంటాము. ఈసారి అయితే కనుక మా ఫామ్ హౌస్కి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. పిల్లలతో కూడా వెళ్ళాము. చూడండి, ఇలాగ మామిడికాయలు కోసుకొని ఉప్పు కారం పెట్టుకొని తిన్నాము.
ఇంకా ఇవన్నీ వేరే మొక్కలండి, జామ మొక్కలు, జామకాయలు కూడా కాసి ఉన్నాయి. ఇంకా మిగతా చెట్లు కూడా అన్ని దగ్గరికి వెళ్ళి చూస్తున్నామండి. జామ చెట్లు ఉన్నాయి, సపోటా చెట్లు ఉన్నాయి, దానిమ్మ చెట్లు ఉన్నాయి, కొబ్బరి మొక్కలు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ఫామ్ హౌస్లో మా చెల్లి వాళ్ళు పెట్టించి పెంచుతున్నారండి. ఇవన్నీ కూడా మామిడి చెట్లు. మామిడి చెట్లు అయితే కనుక చక్కగా సీజన్ కాబట్టి మామిడికాయలు కాసినాయి. మిగతావన్నీ కూడా ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయండి, ఇంకా చిన్న మొక్కలు. మళ్ళీ వాటికి ఫ్రూట్స్ వచ్చినప్పుడు మళ్ళీ వెళ్తాం మేము. మామిడికాయలు అయితే కనుక మంచిగా ఉన్నాయి. చెట్లు చిన్నగా ఉన్న కాయలు ఎక్కువ ఉన్నాయండి. ఇదిగోండి మాకు కావాల్సిన ఇంటికి పట్టుకెళ్ళడానికి మేము మామిడికాయలు కోసుకొని వెళ్తున్నాము. మాకైతే ఎంత మంచిగానో అనిపించింది. ఇవన్నీ కూడా వేరే చెట్లు అండి. సీతాఫలాలు ఇంకా మొగ్గల కింద ఉన్నాయి, చిన్న చిన్న కాయల కింద ఉన్నాయి, ఇంకా పండ్లు అవ్వలేదు. చూసారు కదండి, మేము మా ఫామ్ హౌస్లో ఎంత మంచిగా ఎంజాయ్ చేసామో. రణగొణధ్వనులు అన్నీ మర్చిపోయి సిటీలో జరిగే బిజీ లైఫ్ను మర్చిపోయి చక్కగా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.